దేవుని యొక్క కృపను బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన సన్నిధిలో ఈ విధంగా కూడుకొని మరి ఆయన్ను ఆరాధించడానికి, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనాలండి. కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. సాధారణంగా ఒక మనిషికి కావాల్సిన సాధారణమైన నిత్యావసరాలు ఏంటండి? ప్రభుత్వం నిర్ణయించింది కూడు, గూడు, గుడ్డ. సహజమైన వనరు, సహజ అవసరాలు. కనీసం ఒక మనిషి బ్రతకాలి అంటే సర్వసాధారణంగా కావాల్సినవి కూడు, తిండి. ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి, అది ఒక పేదవాడు. లేదు కొద్దిగా స్తోమతను బట్టి అయితే ఒక వ్యక్తి కొద్దిగా మంచి తనకి రుచికరమైనవి తెచ్చిపెట్టుకుంటాడు, తింటాడు. లేదు ఇంకా ధనవంతుడు మంచి కాస్ట్లీ ఫుడ్, కొంచెం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఇంకొద్దిగా కాస్ట్లీ. ఉదాహరణకి వాటర్, మనం కార్పొరేషన్ వాటర్ తాగుతాం. ఇంకొద్దిగా స్తోమతున్న వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతారు. ఇంకా బాగా ధనవంతులు అయితే ఇప్పుడు ఏదో బ్లాక్ వాటర్ అంట, బ్లాక్ వాటర్, అదే ఒక్కో బాటిల్ 1000 రూపాయలు ఏమో ఉంది, నాకు పెద్దగా ఐడియా లేదు. ఇలాగ అంటే వాళ్ళకి ఉన్న స్తోమతను బట్టి ఎటు తిరిగి ఆకలి తీర్చుకోవాలి, దాహం తీర్చుకోవాలి, అది కామన్. తర్వాతది గూడు, ఉండడానికి ఇల్లు. చూస్తుంటాం కొంత ఏమీ లేని వాళ్ళు పక్కన ఒక చిన్న గుడారం లాంటిది వేసుకొని, లేదు కొద్దిగా అలాంటి దగ్గర బ్రతకలేము అనేవాళ్ళు రెంట్కి ఉంటారు. ఎక్కువ మంది రెంట్కి ఉంటారు. లేదు ఇంకా స్తోమత ఉంది, చిన్న ఇల్లు కట్టుకుంటారు. లేదు ఇంకా డబ్బు ఉంది, మంచి బిల్డింగ్ కట్టుకుంటారు, చూడడానికి మంచి అట్రాక్ట్, ఇంటీరియర్స్ మొత్తం మంచిగా అరేంజ్ చేసుకొని ఉంటారు. అది ఎటు తిరిగి ఉండడానికి ఒక ఇల్లు ఉంటుంది. ఆ తర్వాత గుడ్డ, బట్టలు ఒళ్ళు కప్పుకోవడానికి వాడేవాళ్ళు ఉంటారు. కొద్దిగా ఆకర్షణీయంగా వాళ్ళ రుచికి అనుగుణంగా వాటిని కుట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా ఫ్యాషనబుల్గా కాస్ట్కి ఎక్కువ కాస్ట్లీ డ్రెస్సులు మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. ఎటు తిరిగి ఒక మనిషికి సర్వసాధారణంగా ఇవి అవసరం. ఇప్పుడు మనం మన అభిరుచులకు తగ్గట్టుగా వీటన్నిటిని మెయింటైన్ చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటారు అంటే, ఒకప్పుడు మనకు స్వతంత్రం లేదు. ఎక్కడి నుంచో వ్యాపారానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మొత్తం వాళ్ళు స్వాధీనపరుచుకొని వాళ్ళు మనల్ని పరిపాలించడం మొదలుపెట్టారు. అలాంటప్పుడు ఒక వ్యతిరేకతను తీసుకొచ్చి మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్పి మన పూర్వీకులు పోరాడి మనకి స్వతంత్రాన్ని ఇస్తే ఇక్కడ మన ఇష్టాలన్నీ కొనసాగుతున్నాయి. మనకు కావాల్సిన బండి కొనుక్కుంటాం, మనకు కావాల్సిన మొబైల్ కొనుక్కుంటాం, మనకు కావాల్సినట్టు బ్రతుకుతాం, కావాల్సిన దగ్గరికి వెళ్తాం, అన్నీ మనకు కావాల్సినట్టు చేస్తున్నాం. కారణం ఏంటంటే మన పూర్వీకులు తమ జీవితాలను కూడా పణంగా పెట్టి, తమ ఇష్టాలను కూడా పక్కన పెట్టి, తమ కుటుంబాలను కూడా విడిచిపెట్టి చేసిన పోరాటం. ఆ పోరాటం యొక్క ప్రతిఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. ఒకవేళ ఆ స్వాతంత్రం లేకపోతే ఈ నిత్యమైన అవసరాలు కానీ ఈ సహజమైన అవసరాలు కానీ మనం తీర్చుకునే వాళ్ళం కాదు. కాబట్టి ఇక్కడ వారు పోరాడిన పోరాటం ఒకానొక సమయంలో, అంటే ఇక్కడి నుంచి కొందరు పోరాడుతుంటే సుభాష్ చంద్రబోస్ ఇక్కడి నుంచి కుదరదని చెప్పి వేరే దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి సైన్యాన్ని సమకూర్చుకొని వచ్చాడు. ఆయన నినాదం ఏంటంటే, స్వతంత్రం అనేది ఒకరు ఇచ్చేది కాదు, మనం సంపాదించుకునేది. అలాంటి గట్టి వాళ్ళు తమ జీవితాన్ని పణంగా పెడితే ఏ ప్రతిఫలం ఆశించకుండా అలా చేస్తే మనం ఈరోజు మన సహజమైన అవసరాలని తీర్చుకోగలుగుతాం. ఈరోజు దేశంలో కూడా అంతే. వీటిలో ఇప్పుడు ఈ సహజమైన వనరులన్నిటి గురించి పెద్దగా ఏం పట్టించుకోరు. ఉందా లేదా, ఆహారం ఉందా లేదా జనానికి, లేకపోతే వేరే దేశాల నుంచి దిగుమతి చేయడం. అలాగే ఉండడానికి ఇల్లు ఉందా లేదా, లేకపోతే స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించడానికి కొన్ని లోన్లు ఇప్పిస్తారు. అలా కొంతవరకు సహకరిస్తారు అంతే ప్రభుత్వం. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా దేశానికి, ఏ దేశమైనా తీసుకోండి, భారతదేశం అని కాదు, ఏ దేశమైనా సరే మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చేది దేనికంటే రక్షణ శాఖకి. ఈ రక్షణ శాఖకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువ మటుకు ఇక్కడ 1% పెడితే ఇక్కడ మాత్రం 90% అయినా పెడతారు. కారణం ఏంటంటే, ఈ రోజున్న పరిస్థితులు మనం సరిగ్గా ఉన్నా కూడా పక్క దేశం వాళ్ళు మనల్ని విడిచిపెట్టకపోవచ్చు. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోరు, పక్కనున్న కుటుంబాల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ మీద పెత్తనాలు చేస్తారు. దేశాల దగ్గర కూడా అదే పరిస్థితి. చరిత్రలో ఎన్నేళ్ళు వెనక్కి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మొట్టమొదట వాళ్ళు రక్షణ శాఖకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే
అది చాలా ప్రాముఖ్యత. ఒక మనిషి సర్వసాధారణంగా బ్రతకాలి అంటే ఈ రక్షణ శాఖ అనేది చాలా పటిష్టంగా ఉండాలి. ఆ రక్షణ శాఖలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, రెండో స్థానంలో జపాన్ ఉంది, మూడో స్థానంలో చైనా ఉంది, నాలుగో స్థానంలో మన ఇండియా ఉంది. ఇప్పుడు ఎదుగుతుంది. ఎడతెరిగి ప్రతి దేశం కూడా రక్షణ శాఖకి అంత ప్రాముఖ్యత ఇస్తుంది. వాళ్ళు అంత గట్టిగా ఉండకపోతే వేరే దేశం వాళ్ళు బ్రతకనేవారు. ఉదాహరణ చెప్తే ఇప్పుడు ఇది కొనసాగాలంటే ఇది ఎందుకు ముఖ్యం అని ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. అప్పుడు ఒక పరిస్థితి ఎదురైంది. చాలా అక్కడ చాలా గలిబిలి ఉంది. పరిస్థితులు అంతా తారుమారైపోయినాయి. ఒక్క ఆయన జీవితం ఎలా మారిపోయిందో ఒకసారి చూస్తే అక్కడ చూపించాడు. ఒక ఆయన ఈ సైన్యం ఇచ్చే పొట్లాలు పంచుతారు కదా, అక్కడ ఉండే వాళ్ళ ఆకలి తీర్చడానికి. ఆ పొట్లాలు ఆవురవరమంటూ చాలా ఆతృతగా వెళ్ళి ఒక పొట్లం తీసుకొని తింటున్నాడు. ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే పెద్ద బిల్డింగ్కి ఓనరు, పెద్ద అపార్ట్మెంట్కి ఓనరు. అంత పెద్ద ఆస్తిపరుడు కూడా ఆ యుద్ధంలోనే ఆ బిల్డింగ్ మొత్తం ఇదైపోయింది, కుటుంబం మొత్తం కోల్పోయాడు, ఆయన ఒక్కడు మిగిలాడు. ఆయన పరిస్థితి ఏమైందంటే ఎక్కడో ఎలాగో ఎంత హోదాలో ఉండే వ్యక్తి కూడా ఆఖరికి అక్కడ వాళ్ళు ఇచ్చే పొట్లాలు ఎప్పుడు ఇస్తారని తీసుకొని ఆకలి తీర్చుకుంటున్న పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే ఆయన పరిస్థితి ఏంటి అసలు? ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, అన్నీ చాలా సౌకర్యవంతమైంది. కానీ ఒకవేళ ఆ దేశం కానీ ఇక్కడ శత్రువులు చేసే ఆ దాడిని ఎదుర్కొని ఉంటే అతని పరిస్థితి అలా దిగజారేది కాదు. రక్షణ శాఖకి అంత ప్రాముఖ్యత ఉంది. ఇది భౌతికంగా. మరి విశ్వాస పోరాటము అనే పోరాటంలో ఉన్న క్రైస్తవుల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే ఒకసారి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసినట్లయితే, మొదటి తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. పౌలు చెప్తున్నాడు తిమోతికి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. మామూలు పోరాటం కాదు, మంచి పోరాటం. దేని సంబంధమైనది? అది విశ్వాస సంబంధమైనది. ఓకే. నిత్య జీవాన్ని చేపట్టు. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటుంది. అది ఇక్కడ పౌలు చెప్తుందంటే మంచి విశ్వాస పోరాడు. క్రైస్తవ జీవితం అనేది ఏదో నార్మల్గా కొనసాగించేది కాదు అని మనకి పౌలు తెలియజేస్తున్నాడు. పోరాడు అంటున్నాడు. అంత పోరాడితే ఎవరు మన మీద యుద్ధానికి వచ్చారు? పోరాటం ఎప్పుడు పోరాడతారండి? శత్రువులు మన మీదకి దాడి చేసేటప్పుడు మనం పోరాడాలి. మరి విశ్వాస పోరాటంలో ఏముంది? ఇంతకుముందు మన పరిస్థితి అంటే రక్షణ పొందిన వారి గురించి చెప్తున్నాం. ఇది కేవలం రక్షణ పొందిన వారు. వాళ్ళు ఆల్రెడీ పోరాటంలోనే ఉన్నారు. అది ఎవరికి తెలుస్తుందంటే తమ ముందు స్థితికి వెనకటి స్థితికి అంటే ప్రస్తుత స్థితికి మధ్యలో సంబంధం, తేడా, వ్యత్యాసం ఇవన్నీ గమనించే వరకు అర్థం. ముందు లోకంలో ఉండేటప్పుడు పోరాటం ఉందా? లేదు. 2 పరిధులు ఉన్నాయి మనకు తెలుసు, క్రీస్తునందు, లోకమునందు. లోకంలో ఉండేటప్పుడు ఎటువంటి పోరాటం లేదు, ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. కానీ ఎప్పుడైతే వాక్యం విని సువార్తను అంగీకరించి క్రీస్తుని సొంత రక్షకునిగా విశ్వసించి క్రీస్తులోనికి చేర్చబడ్డారో అక్కడి నుంచి ఇక రెడ్ జోన్ స్టార్ట్ అయిందన్నమాట. అంటే పోరాడాల్సిన అవసరం వచ్చింది. దేని మీద పోరాటం అంటే మన మీదే మనకే పోరాటం, వ్యక్తిగతమైన పోరాటం. అలాగే కుటుంబంతో పోరాటం. రక్షణ పొందండి, రక్షణ పొందని కుటుంబం ఉంటే వాళ్ళతో పోరాటం. ఒకవేళ కుటుంబం అంతా రక్షణ పొందింది, వాళ్ళకి అన్యులైన బంధువులకి పోరాటం. సంఘంలో విశ్వాస స్థాయిలో తేడా ఉన్న సహోదరుల మధ్య పోరాటం. అలాగే సంఘానికి, సమాజానికి మధ్య పోరాటం. ఇలా క్రైస్తవ జీవితంలో ప్రతి విషయంలో కూడా పోరాటానికి ముడిపడుతుంది. ఇప్పుడు మనం పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు ఈ పోరాటానికి మనకు కావాల్సినవి ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు సైన్యం, ఆర్మీని తీసుకుందాం. ఆర్మీ వాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటారా? వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళు ధరించేవి కానీ ఎప్పుడు ఒకేలా ఉంటాయా? మామూలుగా నార్మల్ డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళ యూనిఫామ్ వేరే యూనిఫామ్. అదే యుద్ధానికి వెళ్ళేటప్పటికి వాళ్ళ యూనిఫామ్ మారిపోతుంది. మామూలుగా డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక కత్తి కూడా ఉండదు. కానీ ఎప్పుడైతే యుద్ధానికి బయలుదేరుతారో అప్పుడు మాత్రం
పెద్ద పెద్ద గన్నులు వచ్చేస్తాయి చేతి. అంటే వాళ్ళు ఉన్న స్థితిని బట్టి యుద్ధానికి బయలుదేరేటప్పుడు నార్మల్గా వెళ్ళిపోతామంటే కుదరదు. ఎక్కడికి వెళ్తున్నావు? అత్తారింటికి వెళ్ళి రావట్లే, యుద్ధానికి వెళ్ళి వస్తున్నావు. తిరిగి వస్తాం లేదో తెలియదు. కాబట్టి పోరాడే వ్యక్తి కొన్ని ధరించుకోవాల్సి ఉన్నాయి. కొన్ని యుద్ధ ఉపకరణాలని ఖచ్చితంగా తను కలిగి ఉండాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు. ఒకసారి చూద్దాం. కొన్ని పౌలే చెప్తున్నాడు. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలోని ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 10 నుంచి 18. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలు. ఇక్కడ సర్వాంగ కవచము అంటాడు, వీటిని ధరించుకోండి అంటాడు. ఒకసారి చదువుదాము. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటాడు. సర్వాంగ కవచం అంటే మొత్తం శరీరం మొత్తం నీకు కవచం ఉండాలి, రక్షణ ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి. అది లేకుండా నువ్వు యుద్ధానికి వెళ్ళలేవు. యుద్ధానికి వెళ్ళే వ్యక్తి మామూలుగా ఖాళీ చేతులు ఊపుకుంటూ వెళ్ళడు. ఎలా వెళ్తాడు? మొత్తం యుద్ధానికి సంబంధించి సిద్ధం అవుతాడు, మానసికంగాను శారీరకంగాను. అలాగే ఒక విశ్వాసి కొన్ని విషయాల్లో, ఈ రక్షణ విషయంలో తను సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని పౌలు చెప్తున్నాడు. అవేంటి ఒకసారి చూద్దాం. ఏలైనగా పోరాడున్నది శరీరులతో కాదు, అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారిని నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు. ఇక్కడ ఎందుకు దీన్ని ధరించుకోవాలంట సర్వాంగ కవచాన్ని అని ఒకసారి ప్రశ్నించుకుంటే, ఎందుకు ధరించాలి అని ఒక క్వశ్చన్ వేసుకుంటే అక్కడ ఆన్సర్ ఏంటంటే 11వ వచనంలో ఒక్కసారి చదవండి. అపవాది తంత్రములను ఎదిరించుటకు అపవాది తంత్రాలు, వీటిని ఎదిరించడానికి, అపవాది తంత్రాలని ఎదిరించడం కోసం మనం ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకా మన పోరాటం ఎవరితో తర్వాత వచనంలో చెప్తున్నాడు. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులు. ఎవరంటే వారు? లోకనాథులు. ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ దురాత్మల సమూహం, వీరితో మన పోరాటం అని చెప్తున్నాడు. మనకి ఆపద్దినం ఉందంట. 13వ వచనం చెప్తున్నాడు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చు వారిని నిలువబడుటకును. ఇక్కడ వారిని ఎదిరించుటకు, వీరందరినీ ఎదిరించుటకు ఇంకేమంటున్నాడు? సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకు. అంటే ఈ యుద్ధం అంతా సంపూర్తి చేసి విజయాన్ని సాధించడానికి మనం ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని చెప్తున్నాడు. ఏంటంటే అవి 14వ వచనం నుంచి చెప్తున్నాడు. ఎలా అనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని, ఇది మొదటిది దట్టి, ఈ సత్యము. రెండవది నీతి అను మైమరకు తొడుగుకొని, ఇది రెండవది పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని, మైమరువు నీతి. మూడోది జోడు, సిద్ధ మనసు. ఇంకా ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టు. నాలుగోది డాలు. ఐదోది మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ ఖడ్గము. ఈ 6 సర్వాంగ కవచాలు. మొట్టమొదటి ఏంటంటే దట్టి, అంటే నడుము కట్టుకునే దట్టి. మనం ఎప్పుడైనా చూస్తే వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు. వెయిట్ లిఫ్టర్స్ వాళ్ళు వెయిట్ 100 కేజీలు, 200 కేజీలు, 300 కేజీలు లిఫ్ట్ చేస్తున్నప్పుడు గట్టిగా ఒక నడుముకి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక బెల్ట్ లాంటి టైట్గా కట్టుకుంటారు. అది లేకపోతే ఆ లిఫ్ట్ని వాళ్ళు
దాన్ని లేపలేదు. అదే ఆ దట్టి యొక్క ప్రాముఖ్యత అంత. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి అది అర్థం అవుతుంది. ఎక్సర్సైజ్ అది కట్టుకుంటేనే మంచి స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. ఆ ఎక్సర్సైజ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి వాళ్ళకి కొద్దిగా అది ప్రొటెక్షన్ ఉంటుంది. అది ఏంటంటే సత్యం అనే దట్టి, అంటే విశ్వాసకి సత్యం అనే ఒక దట్టి అనేది చాలా ప్రాముఖ్యమైనది. నడుముకి దట్టి కట్టుకోవాలి అంటే నడుము బిగించడం అంటారు. అంటే ఏదైనా ప్రారంభించేటప్పుడు స్ట్రాంగ్ దృఢంగా సంకల్పించుకోవాలి మొదట. అలా దృఢంగా సంకల్పించుకోవడం గురించి సంకల్పించుకున్నాడు అని చెప్పడానికి నడుము కట్టాడు అని చెప్పండి. ఎందుకంటే దట్టి అనేది అంత ప్రాముఖ్యమైనది, అంత బలమైనది. రెండోది మైమరువు అన్నాడు. మైమరువు అంటే దీన్ని ఏమంటారంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది. అదేం చేస్తుందంటే అవతల నుంచి బుల్లెట్స్ అంటే ఎదురు దాడి జరిగేటప్పుడు దాని నుంచి మనకి రక్షణ అనేది కల్పిస్తుంది. అదేంటంట నీతి. ఏ నీతి? స్వనీత కాదు, దేవుని నీతి. దేవుడు చెప్పినట్లుగా కొనసాగించే నీతి. అది మనల్ని ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. ఎదురుగా వచ్చే దాడుల్ని వాటి నుంచి మనల్ని కాపాడు. మూడోది జోడు లేకుండా ఎవరు బయటికి వెళ్ళరు. చెప్పులు లేకుండా ఎవరు బయటికి వెళ్ళరు. ఇంతకుముందు పొలాల్లో పనిచేసే వాళ్ళకి చెప్పులు లేకుండా, మరి ఇప్పుడు కూడా అలా వెళ్తున్నాడు మనకు తెలియదు, చెప్పులు లేకుండా పోతుండేవాళ్ళు. అక్కడేమో ఏమో గుచ్చుకోవడం వల్ల, లేకపోతే ఆ పాము కాట్లు, ఆ పురుగులు ఇవన్నీ కరవడం ఇలాంటి వాటన్నిటివి బారిన పడేవాళ్ళు. అదే చెప్పులు తొడుక్కుంటే ఏం జరుగుతుంది? వాటన్నిటి నుంచి వాళ్ళకి రక్షణ కలుగుతుంది. అలాంటి జోడు తొడుక్కొని వెళ్ళమంటున్నాడు. అదేంటంట? సిద్ధ మనసు. ఏ సిద్ధ మనసు? సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు. సిద్ధ మనసు. సువార్త గురించి చెప్తున్నాడు ఇక్కడ. సువార్త ఎలాంటిదంటే సమాధానకరమైనది. అలాంటి సమాధానకరమైన సువార్త వలనైనా సిద్ధ మనసు. సువార్త ప్రకటించబడే విధానం ఉంది. అది ప్రకటించబడే విధానాన్ని బట్టే మన విశ్వాసం యొక్క పునాది అనేది పడుతుంది. అంటే ఈ ప్రయాణంలో ముందుకు కొనసాగాలంటే ఈ జోడు గురించి ఏం చెప్తున్నాడంటే ఇది ప్రయాణము అని తెలియజేస్తున్నాడు. జోడులు ఎప్పుడు వేసుకుంటాం? ఇంట్లో ఉండేటప్పుడు వేసుకుంటామా? బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాం. ప్రయాణం స్టార్ట్ అయింది కాబట్టి నువ్వేం చేయాలి? సువార్త వలనైనా సిద్ధ మనసు కలిగి ముందుకి ప్రయాణించు అండి. క్రైస్తవుడు ఎక్కడో ఇవన్నీ తొడుక్కొని మూల కూర్చోడు అని తెలియజేస్తాడు. మూల కూర్చోడు ఏం చేస్తాడు? ఆత్మ సంబంధంగా ముందుకి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అలాగే నాలుగవది డాలు. విశ్వాసమును డాలు పట్టుకొని కొనసాగించాలి. అంటే విశ్వాసము అనే డాల్ను పట్టుకో. డాల్ ఏం చేస్తుందండి? ఎదురుదాడిని ఆపడానికి డాల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే క్రైస్తవ విశ్వాస పోరాటంలో ఈ విశ్వాసం అనే డాల్ను పట్టుకొని ముందుకు కొనసాగాలి. ఈరోజు విశ్వాస విషయంలో క్రైస్తవులకు ఎదురవుతున్న పెద్ద సమస్య ఏంటంటే అబద్ధ బోధలు, భిన్నమైన బోధలు. ఈ భిన్నమైన బోధల వల్ల విశ్వాసం అనేది చెదిరిపోతుంది, బలహీనపడిపోతుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వాక్యాలు చెప్తుంటే ఎగబడి వెళ్ళి అక్కడ కూర్చొని వినకూడదు. వాళ్ళు ఏమన్నా ఇవ్వచ్చు, వాళ్ళు ఇచ్చే బహుమానాలకో వాళ్ళు పెట్టే తిండికో వెళ్ళి అక్కడ కూర్చోకూడదని. ఏదో మొహమాటానికో వాళ్ళు పిలిచారు వెళ్ళకపోతే బాగోదు అని కూర్చుంటే ఇదిగో ఈ విశ్వాసం అనే డాలు చాలా బలహీనపడిపోతుంది. విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటండి? హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఆ 11వ అంతా విశ్వాస వీరుల యొక్క వాళ్ళ జీవితం. దేన్ని బట్టి వాళ్ళు ఏ విషయాల్లో సాక్ష్యం పొందారు. సహోదరులు పోయినసారి చెప్పాడు, విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారు అని చెప్పి. విశ్వాసాన్ని బట్టే వాళ్ళు చేశారు. ఆ విశ్వాసం బలహీనపడితే క్రీస్తు రాకడ అయిపోయింది. ఇంకా ఇక నువ్వు ఈ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, రాకడ అయిపోయింది అని వెళ్ళిపోయాడండి. విశ్వాసం బలహీనపడింది. క్రీస్తు దేవుడు కాదు, ఆయనకి దైవత్వం లేదు, ఆయన కేవలం మనలాంటి మనిషే. ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఇప్పుడు ఆయన మనలాంటి వాడు అంటే మన స్థాయి తగ్గించారు ఆయన. అప్పుడు మన విశ్వాసం బలహీనపడుతుంది. ఎందుకు? ఆయన ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు, దేవునికి మనకి మధ్యలో సమాధానకర్త అయి ఉన్నాడు, మళ్ళీ తీసుకువెళ్ళవలసిన వాడు అయి ఉన్నాడు, మనల్ని
పరలోకంలో చేర్చవలసిన వాడై ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి సర్వసాధారణమైన మనిషి అంటే మన విశ్వాసం. అలాగే ఇంకా అనేకమైన భిన్నబోధలు వస్తూనే ఉన్నాయి. మహానుభావులు, చాలామంది మహానుభావులు కృషి చేస్తున్నారు. ఎవరి తరఫున? ఇది అపవాది తంత్రాల్లో ఒకటి. వీటి నుండి మనం కాపాడుకోవాలంటే విశ్వాసం అనే డాల్ని మనం చేపట్టి ఉండాలి. విశ్వాసంలో ఎప్పుడు కూడా వీళ్ళు చెప్తున్నవి పట్టించుకుంటూ కూర్చుంటే వాళ్ళతో పాటు మనల్ని కూడా గలిబిలి చేసి దేనికి కాకుండా చేస్తారు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 5వది శిరస్త్రాణం. ఇది రక్షణ అనే శిరస్త్రాణం. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో ఆ రక్షణని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. దానికోసం వాళ్ళు ఏం చేయాలంట? శిరస్త్రాణం ధరించి, అంటే హెల్మెట్ యొక్క ప్రాధాన్యత ఏంటి అన్నది ఈ మధ్య కొన్ని వీడియోస్లో చూస్తాను. బళ్ళు కూడా నెత్తినేకి వెళ్ళిపోతుంటే వాళ్ళు బ్రతికున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ హెల్మెట్ ధరించుకుని ఉన్నారు. ఒకవేళ హెల్మెట్ లేకపోతే ఇక్కడే కదా అని పోతూనే ఉంటారు. చాలా మటుకు జనాలు ఈ చలాన్లు విధించేటప్పుడే హెల్మెట్లు తలక దాని ఏమంటారు ఎక్కువ అమ్ముడిపోతుంటాయి. ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైతే చలాన్లు ఎక్కువ విధిస్తుంటారో అప్పుడే హెల్మెట్లు ఎక్కువ అమ్ముడిపోతుంటాయి. వాటికి ఐఎస్ఐ సర్టిఫికేట్ కూడా ఉండదు. ఏంటి హెల్మెట్ ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే పెట్టుకుంటారు. కానీ ఒకవేళ ప్రమాదం జరిగితే అది చవకబారు హెల్మెట్ అయితే ఆయన పరిస్థితి చాలా ప్రమాదం. అంటే రక్షణ కొరకు దాన్ని ధరించుకోవాలి. మన ఆత్మను రక్షించుకోవడం కోసం దేన్ని ధరించుకోవాలి? అక్కడ శిరస్త్రాన్ని ధరించాలి. రక్షణ అనే శిరస్త్రాన్ని. ఒకవేళ యుద్ధానికి వెళ్ళే సైనికుడికి ఆ హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది? ఏదైనా బలమైంది ఏదైనా నెత్తిన పడవచ్చు, లేదా పక్కన ఆయన పడిపోయేటప్పుడు ఏదైనా దెబ్బ తాకొచ్చు. అన్నిటికంటే కూడా సున్నితమైన అవయవం ఏది అంటే బ్రెయిన్. కొన్నిసార్లు చాలామందికి యాక్సిడెంట్లు జరిగేటప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇక వాళ్ళు దేనికి పనికిరారని చెప్పి కుటుంబ సభ్యులు నిర్ణయించుకొని వాళ్ళ అవయవాలను దానం చేస్తారు. ఒకవేళ అతను ఆ హెల్మెట్ ధరించుకుని ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యుని కోల్పోయేవాళ్ళ. అలాగే విశ్వాసకి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఏదో అప్పటికప్పుడు ఉత్సాహం వచ్చి ఉద్యోగం వచ్చేసి నాకు బాప్తిసం ఇవ్వు అని నీళ్ళలో 3 సార్లు మునకలేసేసి వచ్చేస్తారు. అమ్మయ్య అయిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ కనపడ్డా మనిషి. ఆయన రక్షణలో ఉన్నట్టేనండి. సరే, ఉన్న స్థితిలోనే ఉండిపోయాం. ఎప్పుడు ఒకే స్థితిలో ఉన్నాం. చెప్పిన హెచ్చరికలను కూడా తీసుకోలేకపోతున్నాం. కొందరు బాధ్యత గల సహోదరులు మన మీద ప్రేమ కలిగి కొన్ని హెచ్చరికలు ఇస్తుంటారు. అప్పుడు దాన్ని తీసుకోలేక అదే స్థితిలో ఉండిపోయాం. రక్షణ కొనసాగిస్తున్నట్టేనా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? విశ్వాస పోరాటం అంటే ముందుకు వెళ్ళాలి అని. ఇప్పుడు సిద్ధపాటు అనే మనసు కలిగిన జోడు ధరించుకుని ముందుకు వెళ్ళమని చెప్తున్నాడు. మరి నేను అక్కడే ఉండిపోతే, ఉన్న స్థితిలోనే ఉండిపోతే కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. ఒక క్రైస్తవుడు కానీ, ఒక సువార్థికుడు కానీ, ఒక బోధకుడు కానీ ఎవరైనా సరే అందరూ అదే రక్షణలో ఉన్నారు. వాళ్ళు నిరంతర విద్యార్థి అయి ఉండాలి. కొత్త విషయాలు అంటే బైబిల్ని నేర్చుకోవడానికి ఒక జీవితం సరిపోదండి. నేర్చుకోవడానికి ఒక జీవితం సరిపోదు. మరి పాటించడానికి, తెలుసుకోవడానికి ఒక జీవితం సరిపోకపోతే పాటించడానికి ఇంకెన్నిసార్లు జన్మలెత్తాలి? వాక్యాన్ని నిరంతరం చదువుతూ అందులో ఉన్న విషయాన్ని తెలుసుకుంటూ దాని ప్రకారము దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుంటూ మనల్ని మలుచుకుంటూ ఉండాలి. మనం మలుచుకుంటూ ఉండాలి. ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆఖరిది ఆత్మఖడ్గము అంటున్నాడు. ఆత్మఖడ్గము ఏంటంటే ఈ ఆత్మఖడ్గము వాక్యము, దేవుని యొక్క వాక్యం అనే ఆత్మఖడ్గము. అంటే ఈ విశ్వాస పోరాడాలంటే మనకి ఏమొచ్చి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలియకపోతే ఏమవుద్ది? వీళ్ళు వచ్చి చెప్పేది ఈజీగా నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ తెలివైన జనాలందరూ ఏం చేస్తున్నారంటే వాటి ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అక్కడ మీటింగ్ అవుతుంది, కొత్త విషయాలు తెలియజేస్తారు, అది ఇది అని చెప్పి గలిబిలి చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం వినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని నేర్చుకోవాలనే ఉత్సాహం మనకు ఉండాలి. ఎందుకంటే మనం విశ్వాసం అనే పోరాటంలో పోరాడుతున్నాము. మనం ఇప్పుడు పోరాటంలో ఉన్నాం. సేఫ్ జోన్లో లేవు. ఇవన్నీ కలిపితే సర్వాంగ కవచము. ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం ఈ పోరాటంలో పోరాడాలి అని చెప్తున్నాడు. తర్వాత వచనం చూసినట్లయితే 18వ వచనం. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు
ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. ఇక్కడ మెలకువగా ఉండు అని చెప్తున్నాడు. మెలకువగా ఉండు అని చెప్తున్నాడు. ఎలా మెలకువగా ఉండాలంట? ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు. అంటే ఎక్కువసేపు ఎందులో గడపాలంట? ప్రార్థనలో గడపాలి. అది ప్రతి విధమైన ప్రార్థన అన్నాడు. అంటే ఒకే విషయం అని కాదు, అన్ని విషయాల్లోనూ మనం ప్రార్థనాపూర్వకంగానే ఉండాలి. ఏదైనా బయటికి వెళ్తున్నావు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలి. ఏదైనా తింటున్నావు ప్రార్థన చేసుకుని తినాలి. ఏదైనా ఎవరికైనా అవసరం ఉంది, ప్రార్థన అవసరత, ప్రార్థన చేసుకోవాలి. వారి గురించి ప్రార్థన చేయాలి. ఇక్కడ అదే చెప్తాడు. మొత్తం వచనం చదివితే అదే చెప్తాడు. ఇతరుల గురించి ప్రార్థన చేయి. ప్రార్థనలోనే ఎక్కువసేపు గడపాలి అని చెప్తున్నాడు. ప్రార్థన వల్ల ఏమవుతుంది? విశ్వాస పోరాడడానికి ఆత్మని బలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక యోధుడు యుద్ధానికి బయలుదేరే ముందు వాళ్ళని మోటివేట్ చేస్తారు. ఎలాగా? విజయమో వీరస్వర్గమో అంటారు. అంటే బ్రతికుంటే నువ్వు విజయాన్ని సాధించు, లేదంటే చచ్చిపో. బ్రతికుండగా బానిసగా మాత్రం, అంటే ఓడిపోయి బ్రతకొద్దు అని వాళ్ళు అట్లా మోటివేట్ చేస్తారు. ప్రార్థనలో ఈ విశ్వాస ప్రయాణంలో మనం బలంగా ముందుకు కొనసాగడానికి ప్రార్థన అనేది మనల్ని బలపరుస్తుంది. ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలో ఉన్నాను. 18 వచ్చిన విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుట. పూర్ణమైన పట్టుదల. ఒక ఉపమానం ఉంది. ఒక అధికారి అంట, న్యాయాధిపతి. అతనికి ఒక విధవరాలు వచ్చి ప్రతిసారి విజ్ఞాపన చేస్తుందట. ఆయన మూర్ఖుడు, వినేవాడు కాదు, ఎవరికి వినేవాడు కాదు. ఆమె పట్టు వదలక రోజు వచ్చి ఆయన్ని బ్రతిమలాడుకుంటే ఆయన ఏం చేశాడు ఆఖరికి? ఎందుకు ఈ బాధ, అదేదో తీర్చేస్తే అయిపోద్ది కదా అని చెప్పి తీర్చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే ఒకసారి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా అంటే ఏదో నామకార్థంగా చేస్తాం అంతే. లేచాం కాబట్టి ప్రార్థన చేయాలి, పడుకుంటాం కాబట్టి ప్రార్థన చేయాలి, తింటున్నాం కాబట్టి ప్రార్థన చేయాలి. అలా కాదు. ప్రార్థన చేస్తున్నాం అంటే మన పట్టుదల చూస్తాడు దేవుడు. ఏదైనా అడుగుతున్నాం అంటే నిజంగా మనకు అది అవసరమైనప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఒక పాట ఉంది, అది మత్స్యాక పాట అయినప్పటికీ మంచి ప్రారంభం. అలయక మీరు అంతము వరకు ప్రార్థించినచో అత్యంతమైన అవధులు లేని శక్తి ప్రాప్తించును. అంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత విశ్వాస జీవితంలో చాలా ఉంది. కనీసం ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేని మహానుభావులు చేయండి అంటే 2 సార్లు చేస్తారు, 3వసారి అడిగితే ప్రార్థన చేసుకున్నామంటే లేదండి మర్చిపోయింది. అంటే మనం మన రక్షణకి ఎంత విలువిస్తున్నాం, మన విశ్వాస జీవితానికి ఎంత విలువిస్తున్నాం అన్నది అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈరోజు ఉదయం లేవగానే అంతమంది ప్రార్థన చేశారు, చేతులు ఎత్తండి అంటే అడగకపోవడం మంచిది. ఈరోజు ఇక్కడ ఏం చెప్తున్నాడు? పూర్ణమైన పట్టుదల. ఊరికి ఇది నామకార్థంగా ఇన్నిసార్లు చేశానని చెప్పుకోవడం. కొందరు అక్కడ కూడా కొందరు పడిపోతున్నారు. ప్రార్థన చేసేవాళ్ళే లేరంటే చేసిన వాళ్ళు కూడా నామకార్థంగా ప్రార్థన చేశారు. ఇతరుల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తారు? నా బాధ్యత, సంఘం పట్ల నాకు బాధ్యత ఉంది, సంఘంలో పలానా సహోదరుడు అతని మీద నాకు బాధ్యత ఉంది, పలానా సహోదరి బాధ్యత ఉంది, పలానా వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు, వాళ్ళ పట్ల నాకు బాధ్యత ఉంది. ఎంతమంది మన వ్యక్తిగత ప్రార్థనలు ఇతరులకు జ్ఞాపకం చేసుకోం. ఇస్తాడు దేవుడు ఇస్తాడు అనుకుంటే ఏం లేదన్న. కానీ పట్టుదలతో ప్రార్థన చేస్తే పట్టుదలతో నడుము తట్టి అందుకే కట్టుకోమన్నాడు. పట్టుదలతో ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ వ్యక్తి మెలకువగా ఉన్నట్టు. ప్రార్థనలు ఎందుకు మెలకువగా ఉండాలి? మెలకువగా ఉండకపోతే వచ్చే నష్టం ఏంటండి? ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒక బైక్ డ్రైవర్ ఒకసారి మెలకువగా ఉండలేకపోయాడు, ఒకసారి అలా కనబడింది, ఏమవుద్ది? యాక్సిడెంట్ అయింది, అతను ఒక్కడికే నష్టం. ఒక బస్ డ్రైవర్ మెలకువగా ఉండలేకపోయాడు, ఏమవుద్ది? కొన్ని కుటుంబాలు తమ ఆత్మీయుల్ని కోల్పోతారు. ఒక పైలట్ మెలకువగా ఉండలేకపోయాడు, ఏమైపోయింది? ఇలా మొన్న ఒక ఏదో ఎయిర్లైన్స్, నాకు గుర్తులేదు, 2 పైలట్లు ఉంటారు. ఒకళ్ళు మెలకువగా ఉండకపోతే ఇంకొకరైనా సరే
యాక్టివ్గా ఉంటారు. ఇద్దరు పడుకుని పోయారు. ప్రమాదం జరగలేదు, కానీ అది వాళ్ళు వెళ్ళాల్సిన చోటుకు కాకుండా వేరేది అలా వెళ్ళిపోతూ ఉంది ఫ్లైట్. ఆటో పైలట్లో పోతుంది. వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసేసారు. దానికి మళ్ళీ ఆ సంస్థ మళ్ళీ సమాధానం చెప్పాలి, లేకపోతే ఎంతమంది ప్రయాణికులు ప్రాణాలు. అలా అంటే మెలకు యొక్క ప్రాముఖ్యత అంతా. ప్రార్థన విషయంలో మెలకుగా ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, అలాగే సహోదరుల కొరకు చేసే ప్రార్థన కావచ్చు, పట్టుదలతో చేయాలి అంటున్నాడు. నామకార్థ ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరవు. టైం వేస్ట్ చేసుకోవద్దు. చేస్తే పట్టుదలగా ప్రార్థన చేయాలి. కేవలం వ్యక్తిగతమైనది కాదు, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు. ఆ సెక్యూరిటీ గార్డు పొరపాటుని అలా కునికేసాడనుకో ఏం జరుగుతుంది? తీసి పక్కనేస్తారు అంతే, రేపటి నుంచి రావద్దని చెప్తారు. లేదు ఆ చర్చు సంస్థ అనుకోండి, ఈరోజు జీతం కట్టంటారు, వాళ్ళకి జీతం ఉండదు. అలా కునికేసాడంటే వాళ్ళకి జీతం ఉండదు. అంటే మెలకు యొక్క ప్రాధాన్యత అంతటి. వాళ్ళు తీసుకునే బాధ్యతను బట్టి దాని యొక్క ప్రాధాన్యత అనేది విశ్వాస యొక్క ఈ విశ్వాస జీవితంలో కూడా, విశ్వాస ప్రయాణంలో కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అంతటిది. మెలకువగా ఉండండి. యేసుప్రభువు వారు ఎన్నిసార్లు చెప్పారు ఆయన శిష్యులకి? మెలకువగా ఉండండి, ప్రార్థించండి అని. గెత్సేమనే తోటలో ఆఖరిసారి ఆయన పట్టుబడుతున్నప్పుడు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రతిసారి వాళ్ళు పడుకున్నప్పుడు 3 సార్లు వచ్చి మెలకువగా ఉండండి. మెలకువగా ఉండడం అనే దాని విలువ తెలిస్తే మనం కూడా ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయాలి. ఇతరుల గురించి దేవునికి విజ్ఞాపన చేసే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. మన గురించి మనం ప్రార్థన చేసే కంటే ఇతరుల గురించి మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వాళ్ళు మన గురించి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తారు. అందుకే ప్రార్థన అవసరం ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఊరికే కాదు, అంటే ఏదో తోచక నేను మీకు ప్రార్థన చేస్తాను ఎవరైనా ఉంటే చెప్పండి అండి. అక్కడ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అంతటిది. ఎవరి కోసం వాళ్ళు చేసుకునే దానికంటే ఒకరి కోసం ఒకరు చేసుకునే ప్రార్థనలో అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉన్నారా లేదా అన్నది దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుతున్నాను. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. పౌలు చెప్తున్నాడు, నేను గురి చూడడం అంటే ఎటో పరిగెడదు, గుడ్డిగా దాంట్లో గుడ్డెత్తి వెళ్ళి చేలో మేస్తున్నట్టు. అది ఎడిపోతుందో తెలీదు, ఏదో మేస్తా పోతూ ఉంటుంది. అలా ఏదో దారి లేని వాళ్ళ నేను పరిగెత్తట్లేదు, నాకు ఒక పోరాటం ఉంది, నాకు ఒక గురి ఉంది. అంటే విశ్వాసకి ఒక గురి ఉంది, పోరాటం. ఏదో బతికేస్తున్నాం కదా అన్నట్టుగా బ్రతికేయడం కాదు. ఈరోజు ఇప్పటికి ఏదో గడిపేస్తున్నాం అన్నట్టుగా కాదు. ప్రతి క్రైస్తవుడికి ఒక గురి ఉంది. పోరాడం అంటే కనబడినోళ్ళల్లా కొట్టుకొని పోమని కాదు, ఒక గురి ఉంది. అదే చెప్తున్నాడు పౌలు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. చాలామంది అతిశయిస్తూ ఉంటారు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అంటారు కొందరు. సాక్షి పౌలే చెప్పలేకపోతున్నాడు, నేను మీ అందరినీ రక్షణలో నడిపించి నేను భ్రష్టుని అయిపోతానేమో, అందుకే నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. మనం ఏం చేస్తామండి? శరీరాన్ని పోషిస్తుంటాం. సౌకర్యాలు ఉండాలి, దానికి ఒక అర్థం ఉండాలి. దేనికైనా సరే ఏదైనా ఖర్చు పెట్టే విషయంలో కూడా, అంటే ఇది వేరే సబ్జెక్ట్ అనుకోండి, సందర్భం వచ్చింది కాదు చెప్తున్నాను. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. ఎందుకు? నువ్వు అది సంపాదించుకోవడానికి నీ జ్ఞానం ఎవరిచ్చారు? జ్ఞానం ఎవరిచ్చారండి? మనకి దేవుడు ఇచ్చాడు. ఆ శక్తిని ఎవరిచ్చారు? ఆ అవకాశాన్ని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మరి దేవుడు ఇచ్చిన దాన్ని వృధాగా వినియోగించవచ్చా? దేవుడే కదా మన సంస్థాన్ని దయచేసిన వాడు. అలాగే ధనాన్ని కూడా మన కష్టార్జితం అనుకోకూడదు, దేవుడు ఇచ్చాడు కాబట్టి. ధనవంతుడు అంటే అన్నీ సమకూర్చుకున్నాడంట, ఏమన్నాడంట? తినుము తాగుము స్తుతించుము మనసు అని చెప్పా. అంటే ఇదిగో ఈ రాత్రే దేవుడు నీ ఆత్మని, నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు. ఏమైపోయింది సంపాదించుకున్నంత? అంటే దేవుని పైన ఆధారపడి విశ్వాసంగా ఉండి
రక్షణని నిర్లక్ష్యం చేయకుండా ముందుకి విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి. ప్రతి ఒక్కరం కూడా పోరాటంలో ఉన్నాం. మరి ఇది తెలియజేసిన పౌలు మొట్టమొదటి ఏమన్నాడండి? పోరాటాన్ని పోరాడు. ఎలాంటి పోరాటం అంటే ఒకసారి చదువుదాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మంచి పోరాటం అన్నాడు. ఒకసారి చదువుదాం. 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. మంచి విశ్వాస పోరాటం పోరాడడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని మంచి విశ్వాస పోరాటం పోరాడడానికి పిలిచాడు. ఆ విశ్వాస పోరాటంలో కొనసాగడానికి దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు మనకి. దేవుడే ఇచ్చాడా? ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం ఒకసారి మళ్ళీ చూద్దాం. 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఈ సర్వాంగ కవచము దేవుని చేత ఇవ్వబడింది. సర్వాంగ కవచం అనేది దేవుని చేత ఇవ్వబడింది. ఒకసారి ఆలోచన, దేవుడు ఎందుకు ఇవ్వమన్నాడు? దేవుడు ఎందుకు ఇచ్చాడు? పోరాటంలో ఉన్నాం కదా, పోరాడాలి కదా. ఇది ఖచ్చితం. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞగా తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి విశ్వాస రక్షణ పొందిన ప్రతి వ్యక్తి పోరాటంలో ఉన్నాడు. ఆ పోరాడాలంటే ఈ యొక్క సర్వాంగ కవచం అనేది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు కవచం ధరించుకొని ముందుకెళ్ళాలి. ఒకవేళ నేను కవచం ధరించుకోకుండానే యుద్ధానికి వెళ్ళాను, ఏమవుతానండి? ఓడిపోతాను, తొందరగా పడిపోతాను. పోరాడు అన్నాడు, కవచం ధరించుకో అన్నాడు. అంటే ఇందులో దేవుని ప్రేమ ఏమైనా కనబడుతుందా మనకి? దేవునికి ఏమైనా మన మీద ప్రత్యేకమైన బాధ్యత ఏమైనా కనబడుతుందా? ఏమైనా ఉందంటారా? పోరాడు అన్నాడు, కవచాన్ని ఇచ్చాడు. పోరాడు అన్నాడు, డాల్ని ఇచ్చాడు. పోరాడు అన్నాడు, శిరస్త్రాన్ని ఇచ్చాడు. వాక్య ఖడ్గాన్ని ఇచ్చాడు. సిద్ధవాక్యం అనే సిద్ధపాటు మనసు అనే జోడును కలిగి ఉండాలి. వీటన్నిటిలోనే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన బాధ్యత, ప్రత్యేకమైన శ్రద్ధ దేవుడు చూపిస్తున్నట్టుగా మనకు కనబడు. దేవుడు మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయనకి కావాలి, దేవుడికి మనం కావాలి. కాబట్టి ఈ పోరాడి నువ్వు ముందుకు వస్తే నేను నిన్ను చేర్చుకుంటాను. ఇది చెప్తున్న వ్యక్తి ఏదైతే పోరాడని తిమోతికి చెప్తున్నాడో, ఈ పౌలు నిజంగా పోరాడాడా? చేసి చెప్తున్నాడా లేకపోతే ఊరికే చెప్తున్నాడా? చేసి చెప్తున్నాడు. 2వ తిమోతి పత్రిక ఇందా సోదరులు చదివి వినిపించిన భాగం అయిపోయిందండి. ఇది ఆటలు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు పౌలు చెప్తున్నమాట. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక్కడ పౌలు చెప్తున్నాడు మంచి పోరాడమని తిమోతికి చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మంచి పోరాడాను అంటే తన మనస్సాక్షి చెప్పుకుంటున్నాడు. మనస్సాక్షి దోషారోపణ చేయట్లేదు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? రక్షణ పొందాను, మరి సరిగ్గా ఉన్నానా? విసర్జించాల్సిన వాటిని విసర్జించానా? విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టానా? చంపుకోవాల్సిన వాటిని చంపుకున్నానా? ధరించుకోవాల్సిన వాటిని ధరించుకున్నానా? మన మనస్సాక్షి మన సమాధానం చెప్పు. పౌలు ధైర్యంగా చెప్తున్నాడు, ఎటువంటి మనస్సాక్షి దోషారోపణ లేకుండా మంచి పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇవ్వబడిన విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఏ విశ్వాసం మీద నేను నిలబడి ఉన్నానో, ఏదైతే నమ్మానో దాని మీద ఆఖరి వరకు కూడా నేను కొనసాగాను. తర్వాత అంటున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, నా బహుమానం నా కొరకు సిద్ధంగా ఉంది. నీతి కిరీటం నా కొరకు ఉంచబడినది అంటే అందులో పౌలు యొక్క విశ్వాసం కనబడుతుంది. నా కొరకు అక్కడ కిరీటం ఉంది, రెడీగా ఉంది. పౌలు యొక్క విశ్వాసం కనబడుతుంది. ఈరోజు ఒక్కసారి ప్రశ్నించుకుంటే, మనం పరదేశకి వెళ్తామండి, ప్రశ్నించుకుంటే ఎంతమంది సమాధానం చెప్పగలరు? మనస్సాక్షి. కాబట్టి
పౌలు చేసిన తర్వాతే చెప్తున్నాడు. మనం కూడా ఈ పోరాటంలో ఉన్నామని వీటన్నిటిని ధరించుకొని ఇవ్వబడిన రక్షణ కాపాడుకుంటూ ఎటువంటి గలిబిలికి చెదిరిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడాలని మరి మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ విషయంలో జాగ్రత్త కలిగి ముందుకు కొనసాగాలని, ప్రతి ఒక్కరం కూడా పౌలు చెప్పిన ఆ మాట ఆఖరికి చెప్పడానికి మనకి అర్హత పొందుకోవడానికి మనం ప్రయత్నించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇప్పటివరకు వాక్యాన్ని ఓపికగా ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.